నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. 19 అన్నీ కూడా ఇవన్నీ ప్లాన్ చేయడం, నేను ఏది చేసినా కూడా చాలా బాగుండాలని కోరుకుంటా. హైదరాబాద్లో హైటెక్ సిటీ కడితే ఎల్ఎన్టీని పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేసిన తర్వాత హైటెక్ సిటీ అంటే ఇట్లా ఉండాలని ఫైనలైజ్ చేశాం కాబట్టి వాజ్పేయి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి అది చూసిన తర్వాత ఆయన కూడా పోయి అమెరికాలో పోయి చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అక్కడి నుంచి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత నేను ఆలోచించి, ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణానికి, సైబరాబాద్ నిర్మాణానికి నేను అమెరికాకి వెళ్ళాను 15 రోజులు. ఈసారి అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు సింగపూర్కి వెళ్ళానంటే, సింగపూర్ సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ. వాళ్ళు అంచెలంచెలుగా చేశారు. ఒక ఫిషర్మెన్ విలేజ్,